దేవుడంటే భయం లేదు. దేవుడంటే భక్తి లేదు. భక్తుల మనోభావాలంటే కనీస గౌరవం లేదు. ఆయనకు తెలిసిందల్లా ఒక్కటే, కుట్రలు. ఆయన నమ్మిందల్లా ఒక్కటే, వంచన. ఆయనకి చేతనైందల్లా ఒక్కటే, నమ్మించి నట్టేట ముంచటం. స్నేహితులైనా, ప్రజలనైనా, బంధువులనైనా, భగవంతుడినైనా, ఎవరి మీదైనా సరే తన ప్రయోజనాల కోసం కుట్రలు చేయగల కుటిలత్వం ఆయన సొంతం. అందుకే సాక్షాత్తు ఆ కలియుగ వైకుంఠం విశిష్టతనే అపహాస్యం చేసే దుస్సాహసానికి ఒడిగట్టారు. ఆ దేవదేవుడి మహాప్రసాదం మీదే మహాకుట్రలు చేయటానికి తెగబడ్డారు. ఈ అరాచకాన్ని చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తజన కోటి చీకొట్టిన ఆయన తీరులో మార్పు రాలేదు. అందుకే డైవర్షన్ స్కామ్లో భాగంగా మళ్ళీ ఆ దేవదేవుడి దివ్య ప్రసాదం కేంద్రంగా మరో కుట్రకి తెర తీస్తున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఆంధ్రనాట అరాచకం తెప్పలుగా పారుతోంది. డైవర్షన్ స్కాములతో డేంజర్గా మారుతోంది. తమ అరాచకాల నుంచి, అసమర్థ పాలన నుంచి, అవినీతి నుంచి, అకృత్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి కుట్రలు చేయటం. ఆ కుట్రలో వైఎస్ జగన్ని, వైఎస్ఆర్సీపీ నేతలను ఇరికించే కుతంత్రాలకు పదును పెట్టడం. చంద్రబాబు మార్క్ డైవర్షన్ స్కామ్ ఇది. గత 17 నెలలుగా ఏపీలో జరుగుతోంది ఇదే. అడ్డంగా దొరికిపోయినా, కోర్టులు చీవాట్లు పెట్టినా డైవర్షన్ పాలిటిక్స్ ను మాత్రం చంద్రబాబు పరుగులు పెట్టిస్తూనే ఉన్నారు. అందుకు అనుగుణంగా ఎల్లో మీడియా అచ్చోసిన అక్షరాలతో విషం కక్కుతూనే ఉంది. నాడు తిరుమల వెంకటేశ్వర స్వామి మహాప్రసాదం మీదే మహాకుతంత్రం పన్నారు. అడ్డంగా దొరికిపోయారు. ఇప్పుడు మళ్ళీ డైవర్షన్ స్కామ్ లో భాగంగా అదే కుతంత్రానికి పదును పెడుతూ మరో కట్టుకథ అల్లటం మొదలు పెట్టారు. వంచన రాజకీయాల ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ముందు అందరి నోట్లో నానే పేరు చంద్రబాబే. ఎందుకంటే వంచన రాజకీయాల్లో తన మన భేదమే కాదు, చివరకు ఆ భగవంతుణ్ణి కూడా తన కుట్రలోకి లాగిపారేసిన ఘనత చంద్రబాబుదే. ఎవరినైనా సరే తన ప్రయోజనాల కోసం ముంచేయడం దశాబ్దాలుగా అలవాటైన పనే కదా అనుకున్నారేమో, ఏకంగా ఆ దేవదేవుడి జోలికే వెళ్లారు చంద్రబాబు. తిరుమల దివ్య ప్రసాదం పవిత్రతనే అపవిత్రం చేసే మహాపాతకానికి ఒడిగట్టారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారంటూ కుతంత్రానికి తెరతీశారు. ఆ పన్నాగాన్ని గ్రహించిన భక్తజన కోటి చీకొట్టారు. దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చంద్రబాబుకి హితవు పలికింది. ఇప్పుడు ఇదంతా ప్రస్తావించడం దేనికంటే మరోసారి అదే కుట్రకి పదును పెడుతూ మరో కట్టుకథ మొదలుపెట్టారు. గత 17 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అరాచకాలు, అవినీతి, అసమర్థ పాలన, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా అకృత్యాలు, క్షీణించిన శాంతి భద్రతలు, కానరాని అభివృద్ధి, అతీగతి లేని సంక్షేమం, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా పెద్దదే. వీటన్నింటితో పాటుగా గత 17 నెలలుగా ఏపీలో మరొకటి కూడా సాగుతోంది. అదే డైవర్షన్ స్కామ్. తమ అరాచకాలను కప్పిపుచ్చడానికి, వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రతి నెల డైవర్షన్ కుట్రలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఆ డైవర్షన్ కుట్రలను కూడా వైఎస్ఆర్సీపీని లక్ష్యంగా చేసుకుని ప్లాన్ చేయడం, ఆ వెంటనే రంగంలోకి దిగే ఎల్లో మీడియా తన రోత రాతలతో, అసత్య కథనాలతో ఆ డైవర్షన్ కుట్రలని నిస్సిగ్గుగా ప్రమోట్ చేయడం. ఈ నేపథ్యంలోనే మరోసారి తిరుమల లడ్డూపై గతంలో చేసిన కుట్రకే మరో కట్టుకథ అల్లడం మొదలుపెట్టారు. అంటే మళ్లీ డైవర్షన్ స్కామ్ అన్నమాట. మోంతా తుపానులో లక్షల మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. లక్షల మంది రైతులకు ప్రభుత్వం అండగా నిలవాల్సిన సందర్భం ఇది. కానీ వ్యవసాయం దండగా అన్న పాలసీని దశాబ్దాలుగా అమలు చేస్తోన్న చంద్రబాబు మీద మాకు నమ్మకం లేదని రైతులు పబ్లిక్గా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో హఠాత్తుగా డైవర్షన్ పాలిటిక్స్ కి తెరతీసింది పచ్చముఠా. ఎందుకంటే లక్షల మంది రైతులు రోడ్డున పడ్డ నిజాన్ని ప్రజలు పట్టించుకోకూడదన్నదే ఎల్లో ఫెలోస్ ఉద్దేశం. మద్యం అక్రమ కేసులో న్యాయస్థానాల్లో చీవాట్లు, అక్షింతలతో అభాసుపాలైన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా మరో కట్టుకథ సృష్టించేందుకు కుట్ర పన్నుతోంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై నిజాలు నిగ్గు తేల్చాలని దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డిపై బురద జల్లేందుకు దుష్ప్రచారానికి దిగుతోంది. ఇందులో భాగంగా గతంలో సుబ్బారెడ్డి దగ్గర ఎప్పుడో పీఏగా పనిచేసిన చిన్నప్పన్న అనే చిరుద్యోగిని సిట్ అరెస్ట్ చేసింది. ఇతన్ని పావుగా వాడుకుని బాబు రూపొందించిన కట్టుకథ ఆధారంగా సుబ్బారెడ్డిపై సిట్ తప్పుడు ఆరోపణలు చేయడం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఓవైపు చిన్నప్పన్న ఆంధ్ర భవన్లో చిరుద్యోగి అంటూ, మరోవైపు అదే సమయంలో వైవి సుబ్బారెడ్డి పిఏ అంటూ పరస్పర విరుద్ధ వాదనలు వినిపించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. 2018కి ముందు సుబ్బారెడ్డి దగ్గర పనిచేసి మానేశాడు. అనంతరం ఢిల్లీలోని ఆంధ్ర భవన్లో ఉద్యోగిగా చేరిన చిన్నప్పన్న ఏకంగా టీటీడీలోని ప్రొక్యూర్మెంట్ జీఎం స్థాయి అధికారులను సైతం ప్రభావితం చేశాడని సిట్ తన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం విస్మయం కలిగిస్తోంది. చిన్నప్పన్న బ్యాంకు ఖాతాల ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలు, ఆయన వ్యక్తిగతంగా కొనుగోలు చేసుకున్న ఆస్తులు వంటి ఇతర అంశాలకు ముడిపెట్టి సుబ్బారెడ్డిని ఎలాగైనా కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తుండడాన్ని చూస్తే ఇది పక్కా కుట్ర కథేనని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సుబ్బారెడ్డి గారి మీద ఏదో ఒక విధంగా బురద జల్లాలనేటువంటి ఉద్దేశంతో చిన్నప్పన్న ఈయన సుబ్బారెడ్డి గారి దగ్గర పిఏగా పనిచేశారు. ఎన్ని సంవత్సరాల క్రితం? 8 సంవత్సరాల క్రితం ఆయన పిఏగా పనిచేశాడు. ఆయన్ని పట్టుకొచ్చారు, ఆయన్ని విచారించారు. మే 31వ తారీఖున, ఈ సంవత్సరం మే 31వ తారీఖున ఆయనకి రమ్మని నోటీస్ ఇచ్చారు. జూన్ 6వ తారీఖున వెళ్ళాడు. జూన్ 6వ తారీఖున ఆయన విచారించారు. విచారించిన తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ విచారణలో నన్ను బలవంతం చేసి, నన్ను హెరాస్ చేసి, సుబ్బారెడ్డి పేరు ధర్మారెడ్డి పేరు చెప్పమని సిట్ అధికారులు నన్ను ఇబ్బంది పెట్టారు, నేను చెప్పలేదు అని స్వయంగా ఆ రోజు రిలీజ్ చేశాడు. ఇవాళ కాదు, జూన్ 6వ తారీఖున స్పష్టంగా ఒక వీడియో మీడియాకు రిలీజ్ చేశాడు. మీ అందరూ చూసే ఉంటారు, మీ పత్రికల్లో కూడా వచ్చి ఉంటుంది చాలా చోట్ల. అలాంటి చిన్నప్పన్ని 8 సంవత్సరాల క్రితం పనిచేసినటువంటి చిన్నప్పన్ని ఆ రోజున అరెస్ట్ చేయలే. మన 4 నెలల తర్వాత ఇవాళ అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఇది సుబ్బారెడ్డి గారి మీద బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తన రాజకీయ లబ్ధి కోసం కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వుతో కల్తీ అయిన నెయ్యిని వినియోగించారని చేసిన ఆరోపణలపై సాక్షాత్తు సుప్రీంకోర్టు సైతం మండిపడింది. విచారణ సందర్భంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచేలా బాబు వ్యాఖ్యలున్నాయని ఆక్షేపించింది. దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దని కూడా హితవు పలికింది. సర్వోన్నత న్యాయస్థానమే బాబు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టినప్పటికీ ఆయన తీరులో ఏమాత్రం మార్పు రాకపోవడం విశేషం. వాస్తవానికి ఇదే చిన్నప్పన్న ప్రస్తుత టీడీపీ ఎంపీ అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర కూడా గతంలో పిఏగా పనిచేశాడు. కానీ అటు సిట్కి కానీ ఇటు ఎల్లో మీడియాకి కానీ ఇదేం కనిపించలేదు. ఎందుకంటే చంద్రబాబు కుట్రకి కూత పెట్టడం మాత్రమే వాటికి తెలుసు. నేను కొన్ని వ్యాలిడ్ ప్రశ్నలు చంద్రబాబు నాయుడు గారిని, సిట్టు నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని, ఈనాడిని, ఆంధ్రజ్యోతిని, ఎల్లో మీడియాని, సిట్టును కూడా అడుగుతా ఉన్నా. ఈ చిన్నప్పన్ అనే వ్యక్తి సుబ్బారెడ్డి గారి దగ్గరే పనిచేయలే. ఆయన ఎవరెవరి దగ్గర పనిచేశారంటే ఇప్పుడు మీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర పనిచేశాడు కొంతగా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారి దగ్గర కూడా పనిచేశాడు. మరి వాళ్ళ దగ్గర కూడా పిఏగా పనిచేశాడు కదా. వాళ్ళ గురించి ఏం మాట్లాడరే ఈ ఎల్లో మీడియా? లేదు ఈ సిట్టు, ఈ పేపర్లు రాసేవాళ్ళు ఎందుకు మాట్లాడరు? ఓహో, వాళ్ళు ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారనా? ఇప్పుడు తెలుగుదేశంలో జాయిన్ అయ్యారనా? తెలుగుదేశంలో బాధ్యత గల పదవుల్లో ఉన్నారనా? అయితే మీ టార్గెట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీన్ని టార్గెట్ చేయాలి. దేనికోసం టార్గెట్ చేయాలి? వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని మీరు టార్గెట్ చేయాలి. ఇది ధర్మమేనా నేను అడుగుతా ఉన్నా. ఇదేనా మీరు చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు? హిందువుల మనోభావాలు దెబ్బతినవా? ఒక దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయ కక్షలు చేస్తున్నారు మీరు. సరే, లిక్కర్ని అడ్డం పెట్టుకుని చేస్తున్నారంటే అది వేరే అంశం. ఒక దైవాన్ని, కలియుగ దైవంగా భావిస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని, వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ కలిసిపోయిందని చెప్పి ఒక దుర్మార్గమైన ప్రచారం చేసి ఇవాళ సుబ్బారెడ్డి గారిని టార్గెట్ చేసేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. వాస్తవానికి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడలేదని అప్పటి టీటీడీ ఈవో శ్యామలరావు సైతం మీడియా సమావేశంలోనే కుండబద్దలు కొట్టారు. డైరీల నుంచి వచ్చిన నెయ్యికి పరీక్షలు నిర్వహించి నిర్దేశించిన ప్రమాణాల మేరకు లేదని తేలిన 2 ట్యాంకర్ల నెయ్యిని వెనక్కి పంపేశామని అప్పట్లో ఆయన తేల్చి చెప్పారు. ఇంత సుస్పష్టంగా లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడనే లేదని తేలినప్పటికీ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా బాబు పక్కా ప్రణాళికతో తాజా కుట్రకు తెరలేపారు. 2024 సెప్టెంబర్ 18న తిరుమల లడ్డూపై ఆరోపణలు చేస్తే
ఆ మర్నాడే అంటే 2024 సెప్టెంబర్ 19న టీడీపీ ఆఫీస్లో ఎన్డీడీబీ రిపోర్ట్ని రిలీజ్ చేశారు. నిజానికి అది కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అయినా దాన్ని టీడీపీ ఆఫీస్లో విడుదల చేశారు. అనంతరం సెప్టెంబర్ 20న టీటీడీ ఈవో మీడియా ముందుకొచ్చి ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిలో నాణ్యత లేదని తేలినందువల్ల ఆ నెయ్యిని వెనక్కి పంపామని, వాడలేదని చెప్పారు. ఆ తర్వాత సెప్టెంబర్ 22న మళ్లీ ఈవో మాట్లాడుతూ తాను స్వయంగా సంతకం చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇచ్చానని చెబుతూ అందులోని అంశాలు చదివి వినిపించారు. తమకు ఎన్డీడీబీ రిపోర్ట్ చాలా గోప్యమని అందులో ప్రస్తావించారు. ఈవో ఎంతో గోప్యమని చెప్పిన ఎండీడీబీ రిపోర్ట్ టీడీపీ ఆఫీస్ నుంచి బయటకొచ్చినప్పుడే బాబు రాజకీయ కుట్రలకు రోడ్ మ్యాప్ వేశారని అందరూ ఊహించారు. ఇప్పుడు తాజాగా చిన్నపన్నను టీటీడీ మాజీ చైర్మన్ పిఏ అంటూ పదే పదే సుబ్బారెడ్డిపై దుష్ప్రచారానికి చంద్రబాబు సర్కార్, ఎల్లో మీడియా తెరలేపాయి. చంద్రబాబుకి దేవుడంటే భయం లేదు, భక్తి లేదు. ఆ తిరుమల పవిత్రత మీదే పన్నాగాలు పన్నాలంటే ఎంతటి పాషాణ హృదయం ఉండాలి? ఆ గోవిందుడి విశిష్టతనే అపహాస్యం చేయాలంటే ఎంతగా పాపపు ఆలోచనల్లో మునిగి తేలాలి? భగవంతుడి జోలికి వెళ్లడానికి కూడా వెనకాడని పాలకుడు ఇక ప్రజల ఆలనా పాలనా ఏం పట్టించుకుంటాడు? దేవుడినే లెక్క చేయని రాక్షస రాజ్యంలో సుభిక్షతకి, సుఖ సంతోషాలకి, సిరి సంపదలకి చోటెక్కడ ఉంటుంది? అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని చూసి దేశ ప్రజలు జాలిపడుతున్నారు. చంద్రబాబు పేరు చెప్పగానే ప్రజలకు గుర్తొచ్చేది వెన్నుపోట్లు, వంచన, కుంభకోణాలే. ఎన్నికల వేళ ప్రజలకు మళ్లించడానికి అరచేతిలో వైకుంఠం చూపిస్తూ నోటికొచ్చిన హామీలు గుప్పించారు. అధికారంలోకి రాగానే ఎన్నికల హామీల నుంచి ప్రజల ఫోకస్ ను మళ్లించడానికి డైవర్షన్ స్కామ్ ను మొదలుపెట్టారు. 100 రోజుల పాలన సందర్భంగా తమ అరాచకాల నుంచి ప్రజల ఫోకస్ ని డైవర్ట్ చేయడానికి ఏకంగా ఆ దేవదేవుడి పవిత్రత మీదే కుట్ర పన్నే హీన స్థితికి దిగజారిపోయారు. నాటి నుంచి ఆ తరహా కుట్రలు 17 నెలలుగా నాన్ స్టాప్ గా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఏపీలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఉన్నదల్లా పచ్చముఠ అరాచకాలు. వాటికి పాలకుల మద్దతు. ఈ దారుణాలను, దరిద్రాలను కవర్ చేయడానికి ఏలినవారు ప్రవేశపెట్టే డైవర్షన్ కుట్రలు. చంద్రబాబు రాజకీయ జీవితాన్ని తరచి చూసినా, ఆయన పరిపాలనని గమనించినా కుట్రలతో పాటుగా ఆ కుట్రల నుంచి అందరి దృష్టి మళ్లించడానికి డైవర్షన్ పాలిటిక్స్ కూడా కనిపిస్తూనే ఉంటాయి. గత 17 నెలల నుంచి తమ అసమర్థ పాలనను, అరాచకాలను కప్పిపుచ్చడానికి డైవర్షన్ కుట్రలకు పదును పెడుతున్నారు. వైఎస్ఆర్సీపీ మీద విషం కక్కడంలో పచ్చముఠాతో ఎల్లో మీడియా తెగ పోటీ పడుతోంది. చివరకు ఇవన్నీ చంద్రబాబు అండ్ కో పన్నిన కుతంత్రాలే అని బట్టబయలవడం, ప్రజల ముందు పరువు పోవడం వరుసగా జరుగుతోంది అదే. 2024లో విజయవాడని వరదలు ముంచేయడం వెనుక, లక్షల మంది ప్రజలు రోజుల తరబడి వరదల్లో అల్లాడిపోవడం వెనుక ఉన్నది చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలే. వాటిని కప్పిపుచ్చుకోవడానికి విజయవాడ వరదల్లో ప్రకాశం బ్యారేజ్ని ఢీకొట్టిన బోట్లు కేంద్రంగానే పచ్చముఠ తమ డైవర్షన్ కుట్రని అమలు చేసింది. బోట్లు ప్రకాశం బ్యారేజ్ని ఢీకొట్టడం వెనుక వైఎస్ఆర్సీపీ కుట్ర ఉందంటూ బురద జల్లడం మొదలుపెట్టాయి. ఆ వెంటనే ఎల్లో మీడియా తన విషపు రాతలతో గోబెల్స్ ప్రచారం స్టార్ట్ చేసింది. నిజానికి ఆ బోట్ల యజమానులు టీడీపీ వర్గీయులే. బ్యారేజ్ని ఢీకొట్టిన బోట్ల యజమాని కొక్కిలిగడ్డ ఉషాద్రి టీడీపీ వర్గీయుడే. చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమామహేశ్వరరావుకు ఆయన అత్యంత సన్నిహితుడు. 2024లో కూటమి విజయం సాధించాక ఉషాద్రి బోట్లకి టీడీపీ జెండాలు కట్టి మరీ విజయోత్సవ వేడుకలు నిర్వహించాడు. అలాంటి వ్యక్తి బోట్లు బ్యారేజ్ని ఢీకొడితే బాధ్యత వహించాల్సిన పార్టీ రాజకీయ కక్షతో వైఎస్ఆర్సీపీ మీద చిల్లర ఆరోపణలు చేసి వరదని ఎదుర్కోవడంలో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే డైవర్షన్ కుట్ర ఆడి అడ్డంగా దొరికిపోయింది. అలానే 100 రోజుల పాలన పూర్తవుతోన్న వేళ హామీల అమలు దగ్గర నుంచి శాంతి భద్రతల దాకా అనేక విషయాల్లో ప్రజలు నిలదీస్తారని గ్రహించిన చంద్రబాబు ప్రజల దృష్టిని మళ్లించడానికి అతి భయంకరమైన డైవర్షన్ కుట్రకి తెరతీశారు. ఏకంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడినే అవమానించే పాపానికి ఒడిగట్టారు. తన రాజకీయ లబ్ధి కోసం కోట్లాది మంది భక్తులను తీవ్ర ఆవేదనకి గురిచేశారు. వైఎస్ఆర్సీపీ మీద విషం కక్కుతూ దేవదేవుడి దివ్య ప్రసాదం మీద పచ్చమూక చేసిన రోత రాజకీయాలను చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు చీకొట్టారు. అలానే కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగిన దారుణం చూసి దేశ ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. విద్యార్థినుల వాష్రూమ్లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి 300 వీడియోలు రికార్డ్ చేస్తే ఆ కామాంధుల కండకావరం అణచివేయాల్సింది పోయి బాధితుల మీద బెదిరింపులకు దిగింది చంద్రబాబు ప్రభుత్వం.
ఈ కీచక పర్వం వెనుక ఉన్నది అధికార పార్టీ నేతలు, కాలేజ్ నిర్వాహకులు, టీడీపీ ప్రముఖుల సన్నిహితులు. ఈ దారుణం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ముంబై నుంచి బ్లాక్మెయిల్ భామ కాదంబరి జత్వానిని తీసుకొచ్చి మరో డైవర్షన్ కుట్రని నడిపారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, రెండు కాదు. పచ్చముఠా అరాచకాల నుంచి, పాలనా వైఫల్యాల నుంచి ప్రజల ఫోకస్ ని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే పరమావధిగా పాలన సాగిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పుడు నకిలీ మద్యం స్కామ్లో టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోయిన తర్వాత నిస్సిగ్గుగా మళ్లీ అదే డైవర్షన్ కుట్రకి పదును పెడుతూ వైఎస్ఆర్సీపీ మీద విషం కక్కడం మొదలుపెట్టారు. కరకట్ట స్క్రిప్ట్తో, పోలీసుల సహకారంతో A1 జనార్దన్ రావు, జోగి రమేష్ మీద చేసిన చిల్లర ఆరోపణలు విని తెలుగు ప్రజలంతా చీకొట్టారు. 2024 ఎన్నికల ముందు చంద్రబాబు స్వయంగా టీడీపీ బీఫామ్ ఇచ్చి మరీ తంబళ్లపల్లె నియోజకవర్గ పార్టీ అభ్యర్థిగా నిలిపిన జయచంద్రారెడ్డి ఈ మాఫియాలో కీలక పాత్రధారి అన్నది నిగ్గు తేలింది. జంట హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న టీడీపీ నేత సురేంద్ర నాయుడుకు 2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా క్షమాభిక్ష ప్రసాదించిన విషయం వెలుగు చూసింది. ఆయన ద్వారానే జయచంద్రారెడ్డికి టీడీపీ టికెట్ లభించిందన్నది బయటపడింది. ఇక ఈ కేసులో A1గా ఉన్న ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన అద్దేపల్లి జనార్దన్ రావు ఈ మాఫియాలో క్రియాశీల పాత్రధారి. జయచంద్రారెడ్డి టీడీపీలో చేరినప్పుడు, పార్టీ బీఫామ్ ఇచ్చినప్పుడు ఆయన కూడా అక్కడే ఉన్నారు. బీఫామ్ స్వీకరించేటప్పుడు సాధారణంగా అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటారు. జయచంద్రారెడ్డికి టీడీపీ బీఫామ్ ఇస్తున్నప్పుడు జనార్దన్ రావు పక్కనే ఉండడం వారి అనుబంధాన్ని బలపరుస్తోంది. నకిలీ మద్యం మాఫియాలో ప్రధాన పాత్రధారులైన జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు, జనార్దన్ రావు టీడీపీ అధిష్టానానికి అత్యంత సన్నిహితులన్నది ఫోటో, వీడియో ఆధారాలతో సహా బహిర్గతమైంది. తమ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో ఆగమేఘాలపై ఈ వ్యవహారాన్ని దారి మళ్లించాలని ఎత్తుగడ వేశారు. ఈ క్రమంలో తనకు అలవాటైన రీతిలో డైవర్షన్ కుట్రకి తెరతీశారు. జోగి రమేష్ మీద జనార్దన్ రావుతో విషం కక్కించారు. అయితే ఆల్రెడీ పోలీసులు అరెస్టు చేసి ఆ తర్వాత నెల్లూరు సబ్ జైలుకి రిమాండ్కి వెళ్లిన అద్దేపల్లి జనార్దన్ రావు ఎల్లో మీడియాతో ఎలా మాట్లాడినట్టు? పోలీసులు, జైలు అధికారుల అదుపులో ఉన్న వ్యక్తి నిబంధనల ప్రకారం మీడియాతో మాట్లాడకూడదు. అయినా సరే జనార్దన్ రావు ఎల్లో మీడియాతో మాట్లాడారంటే అది ప్రభుత్వ పెద్దల కుట్రలో భాగమేనన్నది సుస్పష్టం. పచ్చముఠా డైవర్షన్ కుట్రలకు పరాకాష్ట. నకిలీ మద్యం స్కామ్లో కూడా ప్రజలకు అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు అండ్ కో ఇప్పుడు తిరుమల లడ్డూ మీద తాము గతంలో పన్నిన కుట్రకి కట్టుకథ అల్లడం మొదలుపెట్టారు. వైవి సుబ్బారెడ్డిని ఇరికించేందుకు పన్నాగాలు ప్రారంభించారు. మోంతా తుఫాను ధాటికి లక్షలాది ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. లక్షల మంది రైతుల ఆసరా కోసం ఎదురు చూస్తున్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు తీసుకువచ్చిన ఉచిత పంటల బీమా పథకం ఇప్పుడున్నట్లయితే అన్నదాతలకు అండగా నిలిచేది. కానీ ఉచిత పంటల బీమా పథకాన్ని చంద్రబాబు ఎత్తేశారు. దీంతో లక్షల మంది రైతులకు బీమా రాని పరిస్థితి. మరోవైపు రైతుల పక్షాన పోరాటానికి వైఎస్ఆర్సీపీ సై అనేసింది. ఈ నేపథ్యంలో లక్షలాది మంది రైతుల కష్టాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి పచ్చముఠ ఏదో చేయబోతుందనే రాజకీయ వర్గాల్లో సీరియస్ డిస్కషన్ సాగుతూనే ఉంది. సరిగ్గా అప్పుడే మళ్ళీ డైవర్షన్ స్కామ్ ను స్టార్ట్ చేశారు. పచ్చముఠ తమ డైవర్షన్ స్కామ్ ని పరుగులు పెట్టిస్తోంది. అంటే ఏదైనా అరాచకమైనా చేసుండాలి, లేదా అరాచకానికి రంగం సిద్ధం చేసైనా ఉండాలి. తిరుమల లడ్డూ కుట్రకి పదును పెడుతూ మరో కట్టుకథ మొదలుపెట్టారు. అసలు తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారన్న ఆరోపణల నిగ్గు తేల్చాలని సుప్రీంకోర్టుని ఆశ్రయించిందే వైవి సుబ్బారెడ్డి. అలాంటి సుబ్బారెడ్డిని లక్ష్యంగా చేసుకుని పచ్చమూక విషం కక్కుతోంది. ఈ డైవర్షన్ కుట్ర వెనుక మోంతా తుపాను ఉండొచ్చన్న చర్చ రాజకీయ వర్గాల్లోనూ జోరుగా సాగుతోంది. మోంతా తుపాను ధాటికి అన్నదాతలు విలవిలలాడిపోయారు. సాగైన వరి విస్తీర్ణంలో 30% పంటను తుపాను దెబ్బతీసిందని తెలుస్తోంది. తుపాను ప్రభావిత జిల్లాల్లో దాదాపు 7 నుంచి 10 లక్షల ఎకరాలకు పైగా పంట ముంపుకు గురైనట్టు అంచనా. ఇతర పంటలన్నీ కలిపి మరో 4-5 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది. లేటుగా నాట్లు వేసిన చోట పంట నిలదొక్కున్నప్పటికీ ముందుగా సాగైన చోట మాత్రం పంట చాలా వరకు దెబ్బతిన్నట్టు రైతులు చెప్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 17 నెలల్లో అన్నదాతలకు ఆసరాగా నిలిచిన సందర్భమే లేదు. దీంతో అటు పాలకులు, ఇటు ప్రకృతి తమపై పగబట్టాయని రైతులు బావురుమంటున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉచిత పంటల బీమా పథకం పెట్టారు. ప్రకృతి వైపరీత్యాల వేళ రైతులను ఆ బీమా ఆదుకునేది.
జగన్ ప్రభుత్వమే ప్రీమియం కట్టి 54,55,000 మంది రైతులకు 7,800 కోట్ల ఇన్సూరెన్స్ ఇప్పించింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక జగన్ తీసుకొచ్చిన ఉచిత పంటల బీమాని ఎత్తేశారు. ప్రీమియం రైతులే కట్టాలని తేల్చి చెప్పారు. దీంతో లక్షల మంది రైతులకు బీమా లేకుండా పోయింది. బీమా లేని లక్షల మంది రైతుల నుంచి తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది. వారిని ఆదుకునే ఉద్దేశం చంద్రబాబు ప్రభుత్వానికి ఉంటే అసలు ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేసేవాళ్లే కాదు. దీంతో పంట నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఒకవైపున ఇవన్నీ మ్యాన్మేడ్ తప్పిదాలు ఇన్ని కనిపిస్తూ రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఒకవైపున కనిపిస్తూ ఉండగా, మరోవైపున ఇటువంటి సైక్లోన్ రూపేణ జరిగిన నష్టం, ఇలాంటి సైక్లోన్ రూపేణ జరిగిన నష్టాల మధ్య మనం రైతుకు ఎక్కడ తోడుగా ఉండగలుగుతాము అని అంటే, ఎన్యూమరేషన్ అనేది ప్రభుత్వం చేతులెత్తేసే కార్యక్రమం చేయకుండా ఆ ప్రతి గ్రామంలోనూ కూడా వైఎస్ఆర్సీపీ నష్టం జరిగిన ప్రతి గ్రామంలో కూడా ఎన్యూమరేషన్లో ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకోకుండా వాళ్ళ తరపున వాయిస్ ఇవ్వగలగడం, వాళ్ళ తరపున మనం ప్రభుత్వం మీద యుద్ధం చేసైనా సరే వాళ్లకు రైతుల తరపున మనం తోడుగా నిలబడడం, ఇది ఖచ్చితంగా రైతుల తరపున మనం చేయాల్సిన కార్యక్రమం. ఉచిత పంటల బీమా ఎత్తేసిన చంద్రబాబు పంట నష్టపోయిన రైతులకు అండగా నిలిచి నష్టపరిహారం ఇస్తారని ఆశించడం హాస్యాస్పదమే అని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. రైతులను రోడ్డున పడేసిన ప్రభుత్వం అన్న చర్చ ప్రజల్లోకి వెళ్లకుండా ఉండేందుకు డైవర్షన్ కుట్రలో భాగంగానే తిరుమల లడ్డూ కుట్రకి పచ్చముఠ మరో కట్టుకథ అల్లేసిందని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. అందుకే తిరుమల లడ్డూ కుట్రపై సుప్రీంకోర్టుకు వెళ్లిన వైవి సుబ్బారెడ్డినే పచ్చముఠ టార్గెట్ చేసింది. అయితే పచ్చముఠ డైవర్షన్ స్కామ్ ని ప్రజలు ఎప్పుడో పసిగట్టేశారు. వైఎస్ఆర్సీపీ మీద విషం కక్కుతూ రోజుకొక కుట్ర చేస్తున్న పచ్చ మూకని అసహ్యించుకుంటున్నారు ఏపీ ప్రజలు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.